నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం గొంతెత్తలా, ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా. మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడలా, నా ప్రాంతం అని చూడలా, నా భాష అని చూడలా, నేనేమి చూడలా. మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూసా. చాలా ఆవేదన ఉంది నాకు. నేను మనుషుల్ని విడదీయలేను. కులాల తాలూకు వెనుకబాటుతనాన్ని గుర్తించేవాడిని. కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను కులాలతోటి రాజకీయం చేసేవాడిని కాదు. ఇందాక గొల్లప్రోలకి వెళ్తే ఒక 12 ఏళ్ల బిడ్డను తీసుకుని నీకు ఏం కావాలనుందని. ఏ కులం అని తెలియదు నాకు. అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలనుంది. మీరు హారతులు ఇస్తారు నాకు, అది నాకు బాధ్యత. నేను దాన్ని గర్వంగా ఫీల్ అవ్వను. భగవంతుడికి ఇవ్వాల్సిన హారతులు అవి. మీరు ఏమి ఇచ్చినా సరే, దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను. అన్ని జీసస్కి వెళ్ళాలి, అల్లాకి వెళ్ళాలి, శ్రీవల్లభుడికి వెళ్ళాలి, ఆదిశక్తికి వెళ్ళాలి, శివుడికి వెళ్ళాలి, విష్ణువుకి వెళ్ళాలి, 7 కొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం? ఎందుకు స్థాయిని తగ్గించుకొని, బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే 5 కోట్ల మంది ప్రజలు గెలవాలి. అరాచకం రాజ్యాలు వెళుతుంటే, గుండాయిజం రాజ్యాలు వెళ్తా ఉంటే, ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది. నేను మీకు చాలాసార్లు అందరికీ చెప్తా ఉన్నా, నాకు ప్రాణ భయం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే 24 గంటలే. మనం చాలా సభల్లో కూడా చెప్పాను, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం. మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి హారతి ఇచ్చే మనిషికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషి నుంచి మనిషికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెల దూరం. 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థం అంటే, గ్రామం పచ్చగా కళకళలాడాల్సిన గ్రామం సాగునీరు లేక, తాగునీరు లేక, రోడ్లు లేక, రైతుకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, యువతకి ఉపాధి అవకాశాలు లేక, ఆడపడుచులకి భద్రత లేక, ఆడపడుచులకు జీవనోపాధి కల్పించలేక, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక, ప్రతి ఒక్కరికి సమయానికి గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక, పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అధికారుల దాకా, టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక, మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు, హక్కులు కావాలని కోరుకుంటాడు. నా కండం, నా రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు. కడుపు మండినోడు తిరుగుబాటు చేస్తాడు. అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు. మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు, చెరువుల్ని లోయలు చేశారు, గ్రావెల్ని తవ్వేశారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలా. మన కాకినాడ ఎస్సీజెడ్ దాదాపు 8,000 ఎకరాలు మన కాకినాడలోనే ఉంది. ఇంకా రైతులకి పరిహారం ఇవ్వలా. ఉద్యోగం ప్రామిస్ చేశారు, ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి, అది ఉద్యోగాలు ఇవ్వలా. నేను మాటిస్తున్నా, కాకినాడ ఎస్సీజెడ్ లో ఇక్కడ మన పిఠాపురం యువతకి, కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను. మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను. ప్రభుత్వం రాగానే ఈరోజు మనం ఎదుర్కొంది, ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా? ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. దమ్మంది జన సైనికులకి, దమ్మంది వీర మహిళలకి, దమ్మంది జనసేన మద్దతుదారులు. ఒకటే అనుకున్నాను,
ఎప్పటికీ తీరదా? వైసీపీ గుండాగిరి పోదా అంటే ఒకటి